నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. తెలంగాణ పాలిసెట్ 2025 డిప్లొమా కోర్సులకు కేర్ ఆఫ్ పాలిసెట్. 10వ తరగతి తర్వాత ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సుల్లో చేరి సత్వర ఉపాధి పొందాలనుకునే వారికి చక్కటి మార్గం పాలిటెక్నిక్ డిప్లొమా. ఆయా డిప్లొమా కోర్సులు పూర్తయ్యాక సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లోకి ప్రవేశం పొందొచ్చు. అందుకే 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది పాలిటెక్నిక్ కోర్సులను ఎంచుకుంటున్నారు. తాజాగా తెలంగాణ పాలిసెట్ 2025 పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పాలిసెట్ వివరాలు, పరీక్ష విధానం, డిప్లొమా కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక కథనం. తాజాగా 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్స్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్ ర్యాంకు ద్వారా 3 ఏళ్ళు, 2 ఏళ్ల వ్యవధిలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, ఇంజనీరింగ్ టెక్నికల్ విభాగాల్లో ఆయా బ్రాంచులలో 3 ఏళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. ముఖ్యంగా సివిల్, ఆర్కిటెక్చరల్, అసిస్టెంట్షిప్, మెకానికల్, ఆటోమొబైల్, EEE, ఈసీఈ, సిఎస్సి, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, హోమ్ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, ప్రింటింగ్, ప్యాకేజింగ్, ఏఐఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. అగ్రి అనుబంధ డిప్లొమాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో 2 ఏళ్ల అగ్రికల్చర్ డిప్లొమా, ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు, అదేవిధంగా 3 ఏళ్ల వ్యవధిలోని డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో పాలిసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని 2 ఏళ్ల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో 2 ఏళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కూడా పాలిసెట్ ర్యాంక్నే పరిగణలోకి తీసుకుంటారు. అర్హతలు: 10వ తరగతి పాస్ కావాలి. 2025లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల అభ్యర్థుల వయస్సు 2025 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 150 మార్కులకు పరీక్ష. తెలంగాణ పాలిసెట్ను 4 విభాగాల్లో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తంగా 150 క్వశ్చన్స్కి 150 మార్కులకు 2.5 గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు. అగ్రి అనుబంధ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఖచ్చితంగా బయాలజీ విభాగం క్వశ్చన్స్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఫలితాల ప్రకటనలో ఎంపీసీ ర్యాంకు, ఎంబైపీసీ ర్యాంకు పేరుతో 2 వేర్వేరుగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి పరీక్ష రాసిన వారికి ఎంపీసీ ర్యాంకులను, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల అభ్యర్థులకు ఎంబైపీసీ ర్యాంకులను కేటాయిస్తారు. మరి ప్రిపరేషన్ అంటే పాలిసెట్లో మంచి ర్యాంక్ సాధించడానికి అభ్యర్థులు 4 విభాగాల్లోని కీలక అంశాలపై దృష్టి సారించాలి. మ్యాథమెటిక్స్ 10వ తరగతి పుస్తకాల్లోని ప్రతి చాప్టర్ను చదివి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్య వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సంఖ్యాక శాస్త్రంపై పట్టు సాధించాలి. టెక్స్ట్ బుక్లోని ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, 2 చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. కెమిస్ట్రీ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్, మూలకాల వర్గీకరణ, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ కాంపౌండ్స్ తదితర ముఖ్యమైన యూనిట్లలోని అన్ని అంశాలను చదవాలి. ఫిజిక్స్ ఈ సబ్జెక్టుకు సంబంధించి కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కర్బన
సమ్మేళనాలపై, కార్బన్ కాంపౌండ్స్పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా మూలకాల ధర్మాలు, వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. కెమికల్ ఈక్వేషన్స్, బయాలజీ. ఈ సబ్జెక్టులో మంచి మార్కుల కోసం అన్వయ, అప్లికేషన్స్ దృక్పథం పెంచుకోవాలి. 10వ తరగతి చాప్టర్స్లోని ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. ఆయా చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి. ముఖ్య సమాచారం: దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2025. టీజీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13, 2025. పూర్తి వివరాలకు polyset.sbtet.telangana.gov.in చూడవచ్చు. టీఎస్ పాలిసెట్ ముఖ్యాంశాలు: 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ నిర్వహణ, అగ్రి, అనుబంధ డిప్లొమాలకు కూడా పాలిసెట్ ర్యాంకే ప్రామాణికం. డిప్లొమా పూర్తి చేసుకున్నాక ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలుంటాయి. పరిశ్రమల్లో సూపర్వైజర్ స్థాయిలో నెలకు 20,000 వరకు వేతనంతో కొలువులుంటాయి. ఈ సెట్తో ర్యాంకు ఆధారంగా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశం పొందొచ్చు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.